ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియచేసుకుంటున్నాను. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియచేసుకుంటున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని నేను తలుస్తున్నాను. తన యొక్క వాత్సల్యం చొప్పున తన యొక్క ప్రేమను బట్టి దేవుడు మనలందరినీ కూడా సజీవ లెక్కలుంచి ఆశీర్వదించి క్షేమకరమైనటువంటి ఆరోగ్యంతో తృప్తిపరుస్తున్నాడు. దేవునికే మహిమ ఘనత కలుగును గాక. ఈ యొక్క ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 1వ పాట అన్ని కాలములనున్న యెహోవా అనే కీర్తన పాడుకొని ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాతారంబాయో కన్న తండ్రి వన్నెకెక్కిన మోక్షవాసాని సన్నోతులున్నతమయ్యుండమున్నే నీకు అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదారంబాయో కన్న తండ్రి నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకములను బన్నుగా చేసిన బలుడవీవే ఉన్న లోకంబులనుడుగాక కరుణాస పన్నతతో నేలు ప్రభుడా నీవే అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వాజ్ఞుండవు నీవే ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణముల సన్నోతించుటకు నే జాలుదునా అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాతారంబాయో కన్న తండ్రి పుట్టింప నీవంచు పోషింప నీవంచు గిట్టింప నీవంచు కీర్తింతును వట్టి పనికి మాలినట్టి మానవులాచే పట్టి రక్షింప బాధ్యుండవంచు దట్టమైన కృపను దరిచేర్చ నాకిచ్చి పట్టై నిలచియుండు ప్రభుడవాంచు గట్టాడ చేగాడ ముట్టుదాను గాన పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదారంబాయో కన్న తండ్రి కారుణ్యనిధి నీవు కఠినాత్ముడను నేను భూరీషుతుడ నీవు పాపి నేను సారా భాగ్యుడవీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోరా దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు నేరమెన్నక బ్రోవా నెరనమ్మితి అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాతారంబాయో కన్న తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదారి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలంకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని వద్దకు చేరుదును. దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను.
ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము మా సృష్టికర్త విమోచకుడు అయిన సర్వశక్తుల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీదుట ఒప్పుకొనుచు ఉన్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమమునకై వచ్చుచు ఉన్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతకు కుమారుని ఇచ్చిన మిగుల కనికరముల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపమునకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానము నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తుల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటకి తన కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచు ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. తర్వాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. నేను ఏకాకిని బాధపడివాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా బాధలను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నింటినీ క్షమింపుము. యెహోవా, నా ఆత్మను దిక్కునకు చూచెత్తుకొనుచున్నాను. నా దేవా, నీ అందు నమ్మకించున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. తండ్రికిన్ కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమా కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము.
ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధాన నరులకాయనదయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకదేవునిగానే ఎల్లమమును కనికరించు చాలగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనాలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచనావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతోను
ప్రార్థించుము. ఓ దేవా, నీవు నిన్ను నమ్మిన వారందరికీ ప్రాప్తుడవై ఉన్నావు. నీవు లేకున్ననేది బలంగానైనా పరిశుద్ధంగానైనా ఉండలేదు. మేము అనిత్యమైన వాటిని అనుభవించున్నాం. తొలుగు నిత్యమైన వాటిని పోగొట్టుకున్నటువంటి మాకు రాజును మార్గదర్శనయుడి మా మీద నీ కృపను అత్యధికంగా కుమ్మరింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక నిలబై యుగములు జీవించు పరిపాలించడం నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయతో కూర్చోండి. త్రిత్వం తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. పాత నిబంధన పాఠ్య భాగముగా మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనము నుండి 20వ వచనం వరకు గల భాగము. మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం గల భాగాన్ని శ్రీ సుధాకర్ గారు చదువుగా విందాం. తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము మీకా గ్రంథము 7వ అధ్యాయం 18 నుంచి 20 వరకు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 18 మొదలు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటి యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను. వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించవు. ఇంతటితో పాఠ్యభాగం ముగించు. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ దేవా, మామును కనికరింపుము. పత్రిక పాఠ్య భాగముగా అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనం గల భాగము. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనము నుండి 18వ వచనం గల భాగాన్ని శ్రీ మానకొండ భాస్కర్ గారు చదువుగా విందాం. 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు ఇలా వ్రాయబడింది. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని ఉంచుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడి, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేవి పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతడిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానని. అందుకు
ప్రభు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించును. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపాలనో నేను అది ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నులు నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందాను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడింది. ఈ పత్రిక పాఠం ఇంతవరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ్య భాగముగా లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి 32వ వచనం వరకు గల భాగము. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనము నుండి 32వ వచనం వరకు గల భాగాన్ని కుమారి దివ్య వచ్చి చదువుగా విందాం. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. త్రిత్వము తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. 11వ వచన ప్రారంభము. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడునూ వానికేమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పేదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నేను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి. మనం తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించననెను.
అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే ఈ నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అదేవిధంగా మనందరం కలిసి అపోస్తుల విశ్వాసమును మన విశ్వాసముగా నమ్ముకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను నా గర్భమున ధరింపబడి కన్యక మరియను పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వాళ్ళ నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానము, నిత్య జీవను అని నమ్ముచూ ఉన్నాను. ఆమేన్. దయతో కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 60వ పాట పాడుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. 60వ కీర్తన. గొప్ప దేవనాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవనాకు తండ్రివి, తప్పకుండా వత్తుని దరికి యేసునామమందు గొప్ప కరుణ చేతనాన్ని పూడుదగా చేర్చుకొనుము. గొప్ప దేవనాకు తండ్రివి, నీవు మిగుల గొప్పవాడావు, నా సృష్టికర్తయులెప్పుడు నేర్చువాడావు. భావమందు నిన్ను దలంచి పావనాత్మ నాకు నీచి జీవ మార్గమందు నిలిపి కావు మనోచు వేడుకొందు. గొప్ప దేవనాకు తండ్రివి, చిన్నవాని నంగి ప్రార్థన నీలోకమందు మున్ను దయాను వేన్నవాడావు. సన్నుతుండగు యేసు నీదు సన్నిధిను నాడుగాన నన్ను గణికరించు మనుచు నిన్ను నమ్మివత్తు నిప్పుడు. గొప్ప దేవనాకు తండ్రివి, విలువగల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు బలు విధముల దలచుచుందును. బలుకులందు బనులయ
బలము చూపి నిన్ను గొలిచి ఇలను నిన్ను ప్రీతి పరతు నలయకాని కరుణమేని గొప్ప దేవనాకు తండ్రివి ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి మీది రాజ్యమందు చేర్చుము కరుణా సముద్ర బీదనైన నన్ను కరుణాచే సోదరులను గూడి కొనుచు మోదమోపగనీదు సేవ బాధు కొనుచు నొందును నీ పాద పద్మములను బట్టి గొప్ప దేవనాకు తండ్రివి ఆకాశమందు గొప్ప దేవనాకు తండ్రివి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయ సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రభు యొక్క దినాన్న దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపలో మనల్ని కూడా భద్రపరిచి ప్రేమించి ఆయన వాత్సల్యం చెప్పిన మనల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమైనాం. గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం, గొప్ప తండ్రిని మనము కలిగి ఉన్నాం. ఆ తండ్రి మన కొరకు చూపించినటువంటి ప్రేమ, మన ఎడల ఆయన అనుభవించినటువంటి ఆ యొక్క మన కోసము ఆయన అనుభవించినటువంటి పాపభారము, మనకు రావాల్సినటువంటి శిక్షను ఆయన పొందుకొని మనలందరినీ కూడా పవిత్రులుగా చేయడానికి, మన మీద ఉన్నటువంటి భారాన్ని తొలగించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడ్డాడు. అంతటి గొప్ప తండ్రిని మనము పొందుకొని ఉన్నాం. క్షమించేటువంటి దేవుడు, ప్రేమించేటువంటి తండ్రి, ఆదరించేటువంటి తండ్రి, ఈ యొక్క తండ్రిని మనము ఈ యొక్క ధనాన్న కలిగి ఉన్నాం. అయితే ఈరోజు చదవబడినటువంటి యొక్క లేఖన భాగాలు పాత నిబంధన పాఠ్య భాగంలో కనుక మనం చూసినట్లయితే మీకా గ్రంథము 7వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు కూడా మనం చూసినట్లయితే ఆయన గురించి, ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, అనేక క్షమాపణలు, ఆయన మనల్ని ఏ విధంగా క్షమిస్తున్నాడు అన్నది ఇక్కడ ఈ యొక్క వాక్య భాగం మనకు తెలియపరుస్తున్నది. మీకా రోజుల్లో కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రవక్త ఉన్నటువంటి రోజుల్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు అక్కడ ఉండేటువంటి వారు ఆ భవిష్యత్తును గూర్చి, జ్ఞానమును గూర్చి, దయ్యములను వారి యొక్క సహాయం కూడా తీసుకున్నటువంటి అబద్ధ ప్రవక్తలు అనేక మంది అక్కడ ఉంటూ ఉన్నారు. అయితే మీకా భక్తుడు వారిని ఖచ్చితంగా ఖండిస్తూనే వస్తూ ఉన్నాడు. యాజకులను కావచ్చు, ప్రధానులను కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రవక్తలనే కాదు, అందరినీ కూడా నిర్భయంగా ఖండిస్తూ వస్తున్నటువంటి వైనాన్ని మనము చూస్తూ ఉన్నాం.
అయితే మీకా ఇక్కడ సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ రాబో ప్రభువుని యొక్క సందర్భాన్ని బట్టి రాబో అంత్యదినాన్ని గూర్చి ఇక్కడ బోధిస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన యొక్క రాకడ గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. మీకా అంటే యెహోవా లాంటి వాడెవడు అని అర్థము. నిజంగా ఆయన లాంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన పోలినటువంటి వారు ఎవరు కూడా మనము చూసుండాం. ఆయనకి లాంటి వ్యక్తిత్వము, ఆయనలా ప్రేమించేటువంటి వారు, ఆయనలా క్షమించేటువంటి వారు మనం ఎవరిని కూడా చూసి ఉండం. యెహోవాను పోలి ఉన్న వారెవరు, యెహోవా లాంటి వారెవరు? కనుక ఈరోజు అంతటి తండ్రిని మనము పొందుకొని ఉన్నాం. అంత తండ్రి ప్రేమను మనము జీవిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ప్రజలను మారు మనసు పొందమని, వారి యొక్క హృదయములను మార్చుకోమని, పశ్చాత్తాపపడమని మీకా భక్తుడు వారికి ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు. వారిని ఆర్థిస్తూ వస్తున్నాడు. మన పాపములను క్షమించు మన దేవుడు లాంటి కృప కలిగినటువంటి వ్యక్తి మనకు ఎవరు కూడా లేరు. ఆయన లాంటి వ్యక్తి, కృప కలిగినటువంటి వ్యక్తి, ఆయన మహదైశ్వర్యం గల దేవుడని మీకా భక్తుడు ప్రకటిస్తూ ఉన్నాడు. మీకా గ్రంథము ముగింపులో కూడా మనం చూసినట్లయితే కృప మహదైశ్వర్యం గల దేవుడు లాంటి దేవుడు మనకి అని ఈ యొక్క గ్రంథాన్ని ముగిస్తూ వస్తున్నాడు. ప్రజలందరూ కూడా మనం చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి ఉన్నారు. నిజంగానే ఏ ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు, అందరూ కూడా పాపము చేసినటువంటి వారే. ఏ భేదము లేదు. ప్రవక్తలు, ప్రజలు, ప్రతాప్రతినిధులు, యాజకులు అందరూ కూడా పాపం చేస్తున్నారు. దాని యొక్క పర్యవసానాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అందుకనే ఈ యొక్క విపత్తులు, ఈ యొక్క పరిణామాలు ఎక్కడ చూసినా కూడా రాకడి యొక్క సూచనలు మనము చూస్తూ ఉన్నాం. కనుక అయినప్పటికీ కూడా మనము పశ్చాత్తాపం లేనటువంటి హృదయాలు, క్షమాపణ లేనటువంటి హృదయాలు, ఇక్కడ కూడా దోషపూరితమైనటువంటి హృదయాలతో మనము జీవిస్తూ ఉన్నాం. అయితే సత్యదేవుణ్ణి ఎరిగి కూడా, ఆయనను మనము కలిగి ఉండి కూడా, ఆయన ఇచ్చేటువంటి మేలులు పొందుకున్నప్పటికీ కూడా దేవుణ్ణి మనము మహిమపరచలేకపోతున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం. ఆయనని గౌరవించలేకపోతున్నాం. ఆయన నామాన్ని అవమానపరుస్తూ ఉన్నాం. ఆయనను దూషిస్తూ ఉన్నాం. నీ నామం బట్టే కదా, నీ ప్రవర్తన బట్టే కదా నా నామం అన్యజనుల దోషణ పాలవుతుందని వాక్య భాగం సెలవుస్తుంది. నిజంగానే ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా, కుమారులుగా మనము ఆయనను అవమానపరుస్తూ ఉన్నాం. ఆయనను హేళన చేసేటువంటి వారముగా ఉన్నాం. ఆయన ద్వారా మేలులు పొందుకున్నటువంటి మనమే, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క కుమార్తెలుగా, కుమారులుగా పిలువబడుతున్నటువంటి మనమే ఆయనను మనము బాహాటముగా సిలువ వేస్తూ ఉన్నాం. ఆయనను బాహాటముగా సిలువ వేస్తూ ఆయనను అవమానపరుస్తూ ఉన్నాం. ప్రతి దినము, ప్రతి క్షణము ఆయనకు గాయాలను మనము రేపేవారిగా మనము ఉంటూ ఉన్నాం. మీకా భక్తుడు ప్రకటిస్తూ ఉన్నాడు, మారు మనసు పొందండి, పశ్చాత్తాప హృదయాలు కలిగి ఉండండి. ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు, ఆయన దయ కలిగినటువంటి వాడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఆయన లాంటి దేవుడు మనం కలిగి ఉండటం మనం ఎంతో అదృష్టవంతులమని చెప్తూ ఉన్నాడు. నిజంగానే ఆయనంటే దేవుడును, అంత గొప్ప తండ్రిని మనము కలిగి ఉండడము ఎంతో భాగ్యం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి జనము కూడా ఆయన యొక్క కర్మలలో దేవుడు మనల్ని కాపుదల కాస్తూ ఉన్నాడు. ఆయన కౌగిల్లో మనల్ని ఎత్తుపట్టుకుంటూ ఉన్నాడు. కానీ ఆయన మనం మహిమపరచలేకపోతున్నాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం. కనుక సత్యదేవుణ్ణి ఎరిగి కూడా ఆయనను, దేవుని మహిమపరచలేకపోతున్నాం. మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క చూపుల ద్వారా ఆయనను, నామాన్ని మనము అవమానపరుస్తూ ఉన్నాం. ఆయన మనము దూషిస్తున్నాం, హింసిస్తున్నాం, అవమానకరంగా జీవిస్తున్నాం. ఆయన మన ప్రవర్తన ద్వారా వ్యర్థులమవుతున్నాం. మన ప్రవర్తన ద్వారా మనము వ్యర్థులమవుతున్నాం. ఆయన తండ్రి మనం తిరిగి వస్తామేమని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వస్తామేమని తండ్రి ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. తిరిగి వస్తామేమని తండ్రి ఎదురు చూస్తున్నాడు. అదే సువార్త పాఠ్యభాగం. ఈ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయము
చదవనటువంటి యొక్క లేఖన భాగము మనందరికీ కూడా చాలా సుపరిచితమే. ఈ యొక్క ఉపమానం, ఈ యొక్క ఉపమానంలో మనము గమనించినట్లయితే దేవుని యొక్క కృప తిరిగి వచ్చినటువంటి పాపుల ఎడల ముద్దు పెట్టుకున్నదని ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానము చాలా కాలం క్రితము చెప్పినటువంటిది. ఇప్పటికీ కూడా ఈ యొక్క ఉపమానము ద్వారా అనేక మంది భక్తులు, అనేక మంది బోధకులు ఎన్నో రకాలుగా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలను అందించడం మనం ఎన్ని ఉన్నాం. చూస్తున్నటువంటి మీరు కూడా అనేక రకాలుగా ఈ యొక్క బోధలను విని ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా బోధించి ఉన్నారు. ఎంతోమంది దేవుని ప్రియ సేవకులు ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాయింట్లు చెప్పినప్పుడు మనము విని ఉన్నాం. ఇక్కడ మనము క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే తండ్రి యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, ఇక్కడ ఆయన పెట్టుకున్నటువంటి ముద్దు కుమారుడి మీద పడి ఆయన మెడ మీద పెట్టుకున్నటువంటి ముద్దును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ కుమారుని కౌగిలించుకుని ఆయన మెడ మీద పడి కుమారుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తండ్రి కుమారుని మెడపై పడి పెట్టిన అనేకమైనటువంటి ముద్దులు, అంటే ఇక్కడ ఒక ముద్దే పెట్టుకున్నాడని మనం అనుకోకూడదు. ఎందుకంటే తప్పిపోయినటువంటి కుమారుడు, ఇంట్లో విడిచి వెళ్ళిపోయినటువంటి కుమారుడు ఎన్నో సంవత్సరాల క్రితం ఎంతో తల్లిదండ్రులని కాదనుకుని వెళ్ళిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ఆ యొక్క తండ్రి చూపించేటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే అది వివరించలేనటువంటిది కదండి. అవునంటారా కాదంటారా? మనం ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి బిడ్డలు ఒకరోజు కనిపించకుండా లేకపోతే ఇంటికి రాకుండా ఉన్నట్లయితే ఆ నెక్స్ట్ డే వచ్చేటప్పటికి వారిని మనము కౌగిలించుకొని వారిని మనము పెట్టుకున్నటువంటి ముద్దులు ఒక ముద్దుతోనే సరిపెట్టుకుంటామా? కొంతమంది అయితే తల్లిదండ్రులు వారి బిడ్డల కంటే వారి పెట్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదండి. అవునంటారా కాదంటారా? చాలామంది లేకపోలేదు మన చుట్టుపక్కల బిడ్డల కంటే ఎక్కువగా వాటినే ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది అయితే వారి యొక్క బిడ్డలు తప్పు చేసినప్పుడు తిరిగి ఇంటికి కనుక వస్తే ఇంట్లో కాలేజీకి పెడతారు, నేను కూడా చూస్తానంటారు. ఇంట్లో కాలేజీ పట్టమను వాడిని కాలు రెండు ఎరగొడతానంటారు. అటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే ఈ యొక్క మన యొక్క తండ్రి యొక్క ప్రేమను కనుక మనము ఆలోచన చేసినట్లయితే చూసినట్లయితే 7 వ్యత్యాసాలు మనకి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. 7 వ్యత్యాసాలు: మొట్టమొదటిది ప్రేమ, రెండోది కనికరము, మూడోది పునఃస్థాపన, నాలుగోది ఆనందము, ఐదోది ఆదరణ, ఆరోది రక్షణ నిశ్చయిత, ఏడోది సహవాసము. ఈ యొక్క ఆ ముద్దులో ఈ యొక్క 7 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ మనము గమనించవచ్చు. ఏంటండి ఒక ముద్దులో ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయా అని అనుకోవచ్చేమో, కానీ తండ్రి యొక్క ప్రేమలో ఈ యొక్క ఇన్ని వ్యత్యాసాలు ఇక్కడ మనము గమనించవచ్చు. నిజంగానే అటువంటి తండ్రిని మనము పొందుకుంటాం, అటువంటి తండ్రిని మనము కలిగి ఉండడం మనం ఎంతగానో అదృష్టవంతులం. 17వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అయితే దేవుని యొక్క కృపా మహదైశ్వర్యాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వీరి యొక్క ముగ్గురు ద్వారా ఐశ్వర్యం ఉందని ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాం. 20వ వచనంలో మనం చూసినట్లయితే వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడని ఇక్కడ వాక్య భాగము సెలవిస్తుంది. అయితే మనకి సుపరిచితులు ఏబి మాస్టర్ గారు మనం పాడుకున్నటువంటి పాట, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి,
మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు తెంచి నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. చాలా చక్కటి అద్భుతమైనటువంటి పాటను మనము పాడుకుంటూ ఉంటుంటాం. కుమారుడు మార్గం విడిచి వెళ్ళి వాడికి బుద్ధి వచ్చినప్పుడు, అయితే ఈ యొక్క సారాంశం అంతా కూడా మనకు తెలుసు. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ చిన్న కుమారుడు తండ్రి వద్దకు వచ్చి నా యొక్క ఆస్తిలో వాటా ఇమ్మని అడిగి, అతను ఇచ్చినటువంటి ఆస్తిని వాడు స్నేహితులతోటి, వేశ్యలతోటి, వాడు అనేకమైనటువంటి రీతులుగా, అనేకమైనటువంటి విధాలుగా వాడి యొక్క ఆస్తిని వాడు పాడు చేసుకున్నాడు. ఆ విధముగా పాడు చేసుకొని తినడానికి తిండి లేదు. వారి యొక్క స్నేహితులు వాడిని విడిచిపెట్టేశారు. ఎక్కడ కూడా వాడికి సహాయం దొరకడం లేదు. వాడు పనికి ఒక పందులు మేపడానికి వాడు వెనకాడినటువంటి స్థితి. ఆ యొక్క స్థితిలో ఆ యొక్క పందులన్నీ కూడా ఆహారాన్ని తింటున్నప్పుడు వీడు కూడా ఒక పందిలాగా ఆ యొక్క తొట్టులో మూతి పెట్టినప్పుడు ఒక పంది వాడిని వీడెవడో కొత్త జంతువులాగా ఉన్నాడని మూతితో తండిందంట, మూతితో గెంటిందంట. అప్పుడు వాడికి బుద్ధి వచ్చిందంట. నా తండ్రి అనేక మంది పనివారు ఆకలితోటి లేకుండా ఉన్నారు, వస్తువులు లేకుండా ఉన్నారు. కానీ నాకు పరిస్థితి ఏంటి, నాకు దుస్థితి ఏంటి? ఆఖరికి పంది తిందామన్నటువంటి ఆహారాన్ని కూడా పందులు తినడం లేదు. అప్పుడు వాడికి బుద్ధి వచ్చిందంట. వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు అక్కడ తీర్మానం తీసుకున్నాడు. నా తండ్రి వద్ద వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాడు. ఆ యొక్క తీర్మానము అమలు చేశాడు. తీసుకున్న వెంటనే ఆ యొక్క తీర్మానాన్ని అమలు చేశాడు. ఈ రోజుల్లో మనము కూడా వింటున్నటువంటి మనము క్రైస్తవులుగా అనేకమైనటువంటి తీర్మానాలు మనం చేసుకుంటూ ఉంటున్నాం. డిసెంబర్ 31 వచ్చిందంటే అనేకమైనటువంటి తీర్మానాలు మనం చేస్తూ ఉన్నాం. కానీ ఎంతవరకు మనం వాటిని అమలుపరుస్తున్నాం, ఎంతవరకు వాటిని ఆచరిస్తున్నాం? అయితే వీడికి బుద్ధి వచ్చినప్పుడు మనలో చాలాసార్లు, మనకి కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో బుద్ధి వచ్చింది. కానీ వీడు తీసుకున్నటువంటి కుమారుడు తీసుకున్నటువంటి తీర్మానాన్ని అమలుపరిచాడు. మనము అమలు చేయడం లేదంటే. వాడికి బుద్ధి వచ్చినట్టునే నా తండ్రి వద్దకు వెళ్ళాలని వాడు అనుకున్నాడు. ఆ యొక్క తీర్మానాన్ని అమలు చేశాడు. మనలో చాలామంది ఆ యొక్క తీర్మానాలను డిసెంబర్ 31 ఒక రోజునే కాదు, ప్రతిరోజు అనేకమైనటువంటి తీర్మానాలు మనం చేసుకుంటూ ఉంటున్నాం. వాక్యం విన్నంతసేపు తీర్మానం చేసుకుంటాం. ఆ వాక్యం విన్న తర్వాత ఆ టీవీ కట్టేసిన తర్వాత, లేకపోతే ఆ ఫోన్ కట్టేసిన తర్వాత మనకి తీర్మానం ఏమవుతుంది? మర్చిపోతాం. శరమామూలే. అప్పుడెప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయం, అప్పుడెప్పుడో తీసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానం ఇప్పుడు అమల్లో పెట్టడం. ఇక్కడ తండ్రి ఆశీర్వాదానికి చేరువలో ఈ యొక్క కుమారుడు ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు తీసుకున్నటువంటి నిర్ణయము, ఆ తండ్రి వద్దకు వెళ్ళాలనే నిర్ణయము వాడు వెంటనే అమలుపరిచాడు. వాడు లేచి తండ్రి వద్దకు ప్రయాణమై వెళ్ళాడు. కనుక ఈరోజు వింటున్నటువంటి చాలామంది నేను మారు మనసు పొందుతాను, లేకపోతే నేను దేవుని వైపు తిరుగుతాను అనుకునే ఆ యొక్క సందర్భాలు మనలో లేకపోలేదు. లేకపోతే నేను బైబిల్ చదువుతాను, రేపు నుంచి బైబిల్ చదవాలి, లేకపోతే రేపు నుంచి ప్రార్థన చేయాలి, లేకపోతే నేను రేపు నుంచి దేవునికి సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపాలి, దేవునికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి, లేకపోతే ఫలానాది నేను ఇక చెడు వ్యసనానికి దూరంగా ఉండాలి, లేకపోతే నేను ఇది మానేయాలి
ఈ విధముగా అనేకమైనటువంటి తీర్మానాలు మనము నోటుతో చెప్తున్నాం అంతే, కానీ దానిని మనము ఆచరించలేకపోతున్నాం. కనుక తీర్మానం చేయడం మనం ఆపి దానిని ఆచరణలో పెట్టడం మనము ప్రారంభించాలి. ఎప్పుడైతే మనం ఆచరణలో అమలు పెడతామో ఇక తండ్రి కుమారుడి ఎడల చూపించినటువంటి ప్రేమను మనము కూడా ఒక ప్రేమను మనము పొందుకోగలుగుతాం. అప్పుడు దేవుడు తన కనికరం చొప్పున మనలందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. కుమారుని ఏ విధముగా అయితే ఆప్యాయంగా స్వీకరించుకున్నాడు, ఆపాదంతో ఆహ్వానించాడు, కౌగిలించుకున్నాడు, ఆ విధముగా తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక ఆ మారు మనసు పొందడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక అప్పుడు అయితే ఆ ప్రయాణంలో ఎక్కువ దూరము తండ్రి రాకపోయినప్పటికీ కూడా కుమారుడు అక్కడ తండ్రిని చేరుకోలేనటువంటి ఆలోచనతో ఉన్నాడు. కనుక ఈరోజు వింటున్నటువంటి మనము దేవునికి కనుక కొంచెం స్థలాన్ని కనుక మనం కేటాయించినట్లయితే, దేవునికి కనుక మన హృదయంలో కొంచెం స్థలాన్ని మనము ఆహ్వానిస్తే దేవుడు మనకి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు మనము స్కిట్లు వేస్తూ ఉంటాం సండే స్కూల్లో చూస్తున్నప్పుడు, బిడ్డలు వేస్తున్నప్పుడు. ఒకడు చైర్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు, ఆ పక్కన ఇంకొకటి వచ్చి ఆ న్యూస్ పేపర్ చదవడానికి వాడు వెనకతలా తిరుగుతూ ఉంటాడు. వీడు కూర్చున్నటువంటి వాడు ఫోన్లో వాడు చదువుకుంటున్నాడు కదా అని కొంచెం వాడి స్థలంలో కొంచెం స్థలాన్ని ఇస్తాడు. అయితే ఆ యొక్క స్థలం ఇచ్చినటువంటి వాడిని గెంటి వేసి కూర్చున్నటువంటి వాడు మొత్తం స్థలాన్ని అంతా కూడా ఆక్రమించుకొని వాడి యొక్క న్యూస్ పేపర్ని తీసుకొని కాలు మీద కాలేజ్ దర్జాగా చదువుకుంటుంటాడు. మనము సైతానికి ఆ విధంగానే స్థలం ఇస్తున్నాం. కొంచెమే కదా, ఈసారికే కదా, ఈ చిన్నదే కదా, ఈ ఒక్కటే కదా నా బలహీనత. అదే మన హృదయాన్ని అంతా కూడా ఆక్రమించేస్తాం. తండ్రి వద్ద నుండి మనల్ని అది దూరపరుస్తూ ఉన్నది. దేవుని యొక్క సన్నిధి నుండి మనల్ని దూరపరుస్తూ ఉన్నది. దేవుని యొక్క కుమారులుగా ఉండడానికి అది దేవుడు మనల్ని అంగీకరించలేడు. ఆ విధమైనటువంటి ఆలోచనలతోటి, ఆ విధమైనటువంటి క్రియలతో మనం ఉంటే దేవుని వద్దకు మనము చేరలేము. కనుక ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని చూసాడో లేదో తెలియదు, కానీ ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని చూసాడో లేదో తెలియదు, కానీ తండ్రి ఆ యొక్క కుమారుడు కోసం వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఆ తండ్రి ఆ కుమారుడు వెళ్ళినటువంటి మార్గం వైపే చూస్తూ ఉన్నాడంట. అది తండ్రి ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు చూడండి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ 99 గొర్రెలను విడిచి ఆ తప్పిపోయినటువంటి గొర్రెకు ఎంతగానో ఆయన వెతికాడు, ప్రయాసపడ్డాడు. కనుక తన యొక్క కుమారుడు, తన యొక్క కుమార్తె ఈ దినాన్న ఎన్నోసార్లు తప్పిపోతూ వెళ్ళిపోతున్నారు. ఎన్నోసార్లు ఆయన నుండి మనము మార్గం తప్పి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆయన మన కొరకు ఎంతో ప్రేమగా ఎదురు చూస్తున్నాడు. కనికరం కలిగినటువంటి హృదయంతోటి, ఆ కళ్ళతోటి ఆయన మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ కుమారుడు తీర్మానం తీసుకున్న వెంటనే ఎంతో దూరమైనప్పటికీ కూడా ప్రయాణం చేశాడు. తండ్రి అంత దూరం రాలేనప్పటికీ కూడా ఆ కుమారుడు ప్రయాణం ప్రారంభించాడు. అయితే ఆ తండ్రి ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క చూపులను అతను చూసి ఉండకపోవచ్చు, కానీ కుమారుని చూసినటువంటి తండ్రి వెంటనే ఆ మేడ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కుమారుడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కనుక ఆ తండ్రి ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని చూశాడో లేదో తెలియదు, కానీ తండ్రి యొక్క కుమారుని చూశాడు. పశ్చాత్తాప కన్నులతో, కనికరమ కలిగినటువంటి కన్నులతో చూశాడు. దేవుని యొక్క ప్రేమ కన్నులతో పోలిస్తే మన యొక్క విశ్వాసం కన్నులు మంద్యంగా కనబడుతూ ఉంటాయి. అయితే పాపి ఆయనను చూడకముందే ఎవడో ఆయన అని అక్కడ పాపిని ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఎంత పాపినైనా ఆయన చేర్చుకుంటున్నాడు, ఎంత పాపినైనా ఆయన చేర్చుకుంటున్నాడు. ఆయన కరములు చాపి నిన్ను నన్ను కూడా ఆయన కౌగిల్లోనే ఎత్తుపట్టుకోవడానికి, ఆయన మనల్ని
ప్రేమించి ఆదరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనమే ఆయనకు గాయాలను మనం రేపేవారు ఉంటున్నాం, ఆయనకు అవమానకరంగా మనం జీవిస్తున్నాం, ఆయనను దూషిస్తున్నాం, ఆయన దూషణ పాలు చేస్తున్నాం, ఆయన హృదయానికి ఎంతో వేదన కలిగిస్తూ ఉన్నాం, ఆయన నామాన్ని అవమానకరంగా చేస్తున్నాం. ఆయన ప్రియ బిడ్డలమే, ఆయన ముద్దు పెట్టుకున్నటువంటి బిడ్డలమే. ఎన్నోసార్లు ఎన్నో మార్లు ఆయన యొక్క మార్గాన్ని తప్పి, ఆయన మార్గాన్ని విడిచి దూరముగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే క్షణికావేశంలో, క్షణికమైనటువంటి సుఖాల కొరకు దేవుని నుండి మనము దూరముగా వెళ్ళిపోతున్నాం. కనుక ఈరోజు దేవుడు మనల్ని ఎంత పాపినైనా కూడా ప్రేమిస్తున్నాడు. అక్కడ పాపి ఆ తండ్రిని చూశాడో లేదో తెలియదు, కానీ ఈ తండ్రి మాత్రం ఆ పాపిని చూశాడు. ఆ పాపి పడినటువంటి అది తీసుకున్నటువంటి తీర్మానాన్ని ఆయన గమనించాడు. పాపిగా ఆయన కృప కలిగినటువంటి వాడు. మేబీ ఇక్కడ కుమారుడు చాలా నెమ్మదిగా భారమైనటువంటి హృదయంతో తలదించుకొని ఎంతో దుఃఖంతో నిట్టూర్పుతో అక్కడ వస్తూ ఉండవచ్చు. తప్పు చేసినటువంటి వాడు ఎంతో తలెత్తుకొని రాడు కదండి. తలదించుకొని నీరసంతో వాడు ప్రయాణించడానికి డబ్బులు కూడా వాడి దగ్గర ఉండలేవు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడో తెలియదు. ఎంతో నీరసంతో, పశ్చాత్తాప హృదయముతో, దుఃఖముతో ఆయన వస్తున్నాడు. అయితే రావడానికి తీర్మానించుకున్నాడు. అయితే రావడానికి సగం భయపడుతూనే ఉండవచ్చు. వాడిలో ఎంతో కొంత భయం ఉంటుంది. ఎందుకంటే నా తండ్రి నన్ను చేర్చుకుంటాడో లేదు, నేను పరలోకమునకు విరోధముగాను, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యులను కాడు, నన్ను నీ కూలివానని ఒకనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చినని అంటున్నాడు. కనుక తండ్రి నేను పరలోకమునకు నీకు విరోధముగా పాపము చేశాను ఒప్పుకోవడానికి కుమారుడు వస్తున్నాడు. కానీ ఆ కుమారులో ఏదో తెలియనటువంటి భయం, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడో లేదో. అయితే అతని తండ్రి అతనిని కలవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆ వృద్ధాప్యములో, ఆ కుమారుడు లేడనటువంటి ఒక వేదనలో తాను ఎన్ని రోజులు పస్తులు ఉన్నాడో, ఎంత ఆకలితో ఉన్నాడో. ఆ వృద్ధాప్యంలో కూడా ఆ కుమారుని చూసిన వెంటనే, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కుమారుని చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ తండ్రి ఆ కుమారుని వద్దకు వెళుతూ ఉన్నాడు. పశ్చాత్తాప అడుగులు నెమ్మదిగా పడతాయి, అయితే క్షమాపణ అడుగులు వడిగా పరిగెత్తుతాయి. పశ్చాత్తాప అడుగులు నెమ్మదిగా పడతాయి, అయితే క్షమాపణ అడుగులు వడిగా పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆ పశ్చాత్తాప అడుగులు చాలా నెమ్మదిగా వస్తుంటే, కానీ ఇక్కడ క్షమాపణ అడుగులు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి. అయితే దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా నీలో ఎంతవరకు పశ్చాత్తాప అడుగులు ఉన్నాయి? లేకపోతే నీలో ఎంతవరకు క్షమాడుగులు ఉన్నాయి? ఎంతమందిని నీవు ఆ విధముగా క్షమించగలుగుతూ ఉన్నావు? క్షమించగలుగుతున్నావా? ప్రేమించగలుగుతున్నావా? దేవుని ఆజ్ఞ ప్రకారం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం? నీ తోటి వారిని, నీకు సహోదరుని సహోదరాలను, లేకపోతే నీ యొక్క బిడ్డలను, నీ యొక్క అత్తమామలను, నీ యొక్క కోడళ్ళను, నీ తోబుట్టులను, నీ తోటి వారిని, నీ సమాజం వారిని నువ్వు క్షమించగలుగుతున్నావా? నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఏ స్థితిలో మనం ఉంటున్నాం? ఏ రీతిగా మనం ఉంటూ ఉన్నాం? దేవునికి సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, ప్రసంగాలు చేస్తూ ఉన్నాం. అయితే నీలో ఆ యొక్క క్షమాపణ అడుగులు ఎంతవరకు ఉన్నాయి? నీలో ఆ యొక్క క్షమాపణ అడుగులు ఎంతవరకు ఉన్నాయి? ప్రేమ కలిగినటువంటి మనసు నీలో ఎంతవరకు ఉన్నది? అయితే తండ్రి ఆ పశ్చాత్తాప అడుగులను చూసి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆ కుమారుని యొక్క భయం దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు మన యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తుంది. కనుక మనం భయంతో దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు
దేవుడు మన యొద్దకు పరిగెత్తుకుని వస్తాడు. ఆపాదంగా మనల్ని కౌగిలించుకుంటాడు, మనల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. కనుక ఈరోజు ఏ స్థితిలో మనం ఉంటున్నాం, మన హృదయంలో ఏ రీతిగా మనం జీవిస్తున్నాం మనకు తెలుసు. మన హృదయాలను ఒకసారి మనం ప్రశ్నించుకున్నాం. తండ్రి పెట్టిన ముద్దులతో ఎంతో ఆతృతతో ముద్దు పెట్టుకుంటున్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళినటువంటి తండ్రి కుమారుని చూసిన వెంటనే తండ్రి కుమారుడిపై పడి మెడ మీద ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ కుమారుని యొక్క స్థితిని అతను గమనించలేదు. వాడు ఉన్నటువంటి స్థితి, స్నానం లేదు, చిరిగిపోయినటువంటి బట్టలు, పందులు వాడిని గెంటు వేసినాయి, శుభ్రత లేనటువంటి వాడు. అయినప్పుడు కూడా తండ్రి వాడిని చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. కనుక తండ్రి ఆ శ్వాస ఆయాసంతో ఊపిరి లేకుండా ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకుండా లేడు. ప్రేమ కలిగినటువంటి వాడు తన పాపాన్ని ఒప్పుకోవడానికి తన కుమారుడు అక్కడ నిలబడి ఉన్నప్పుడు తండ్రి అతన్ని చూచి అతన్ని ప్రేమించి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి తన కుమారుని చూచి, అక్కడ చూచి అన్న పదములో ఎంతో ఉంది, చూచిన అన్నటువంటి పదములో ఎంతో మనకు కనబడుతున్నది. కనుక అతను ఎవరో చూచాడు, ఎక్కడి నుండి వచ్చాడో చూచాడు, పందులు కాయవాడిన దుస్తులు చూచాడు, అతని చేతులు కాళ్ళకున్నటువంటి మురుకును చూశాడు, చింపిరి దుస్తులను చూశాడు, పశ్చాత్తాపంలో ఉన్నటువంటి అతని చూపులను చూశాడు. అతడు ఏమై ఉన్నాడో చూశాడు, ఇప్పుడు ఏమై ఉన్నాడో అతను చూస్తున్నాడు, త్వరలో అతడు ఏమవబోతున్నాడో చూస్తున్నాడు. అతని తండ్రి అతన్ని చూచాను. దేవుడు నన్ను కూడా ఆ విధంగా చూస్తున్నాడు. ఆ కుమారుని యొక్క హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆ పశ్చాత్తాప హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు తండ్రి ఆ విధంగా మనల్ని చూస్తున్నాడు. మనం ఏమైనా ఆయనకు తెలుసు, మనం ఏం చేస్తున్నాం ఆయనకు తెలుసు, మనం ఏ హృదయాన్ని కలిగి ఉన్నాం ఆయనకు తెలుసు. కనుక అతడు ఎవరో చూశాడు, ఎక్కడి నుండి వచ్చాడో చూచాడు, పందులు కాయవాడిన దుస్తులు చూచాడు. కనుక అతని చేతులు కాలుకున్నటువంటి మురుకును చూచాడు, చింపిరి దుస్తులను చూచాడు, పశ్చాత్తాపం ఉన్నటువంటి అతని చూపులను చూశాడు, అతని హృదయాన్ని చూశాడు. కనుక అతని తండ్రి అతన్ని చూచిన ఒక్క చూపులో మనలోనికి ఆయన చూస్తూ ఉన్నాడు, మన హృదయంలోనికి ఆయన తొంగి చూస్తున్నాడు. ఒక్క చూపుతోటి తండ్రి ఆ ఒక్క చూపుతోటే ఆ కుమారుని వస్తున్నటువంటి కుమారుని చూశాడు. ఈరోజు మన తండ్రి కూడా మనల్ని ఆ రీతిగా చూస్తున్నాడు. ఆ కుమారుని ఆ యొక్క ప్రేమ కళ్ళతోటి, క్షమా కళ్ళతోటి, ఆదరణ కళ్ళతోటి, ఆనందముతోటి మనం ప్రేమ పంచడానికి ఆయన చూస్తున్నాడు. అతను ముద్దు పెట్టుకుని లోపలికి ఆహ్వానించి ఆ విందులోనికి తీసుకుని వెళ్ళాడు, ఆ పంక్తిలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ ముద్దు పెట్టుకోకపోతే ఆ కుమారుడి యొక్క ఆలోచన చూడండి ఏమై ఉండదు. ఆ తండ్రి నన్ను క్షమించాడో లేదు, వాడికి ఆ ఫ్రీనెస్ ఉండదు. మునుపటిలా ఉన్నటువంటి ఆ చనువు వాడికి ఉండదు. ఎప్పుడైతే తండ్రి వాడి మీద పడి వాడి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు, వాడిని కౌగిలించుకున్నాడో ఆ తండ్రి నన్ను క్షమించాడు అనేటువంటి ఆ ఫీలింగ్ అనేది వాడికి ఉంటుంది. ఆ తండ్రి నన్ను చేర్చుకున్నాడు, ఆ ఫ్రీనెస్ తోటి ఆ తండ్రి ఇచ్చినటువంటి బంతిలో విందులో వాడు పాల్గొనేటువంటి ధైర్యం చేస్తాడు. కనుక రోజు మనకు తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు, తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. కనుక రోజు మనము ఏ స్థితిలో మనము ఏ రీతిగా మనం ఆయన వెంబడిస్తున్నాం కనుక మనం ఒకసారి ఆలోచన చేసుకుంటాం. ఎంత పాపం నేను ఆయన చేర్చుకుంటున్నాడు. కీర్తనకారుడు చెప్తున్నాడు, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా దయదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు, మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు అని ఇక్కడ వాక్య భాగం మనము చూసినట్లయితే, ఆయన మన దోషం కనిపెట్టి చూస్తే మనలో ఎవడు కూడా నిలవబడలేము.
ఆయన ఎదుట మనము నిలిచలేము. ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది. ఆయన దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది. అదే 3-4 వచనాలు కూడా చూసినట్లయితే ఆయన మన దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఈ 2 వచనాలు కూడా ఆయన ఆ యొక్క దయాదాక్షిణ్యముల మీద, ఆయనకు కృపలో మనల్ని అందరినీ కూడా దేవుడు పెంపారు చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఆయన ఎదుట మనము పాపములతోటి ఏ విధముగా కూడా నిలువ జారలేము. అయినప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. కనుక మీక మరియు లోక భక్తులు ఇద్దరు కూడా ఈ విషయాన్ని ఈ దినాన్న పరిశుద్ధ లేఖన భాగాలు మనం చేసినటువంటి 2 లేఖన భాగాలు కూడా వివరిస్తున్నారు. అయితే ఈ యొక్క కృప పాపులను దేవుని కుమారులుగా మారుస్తుంది. సౌలును ఏ విధంగా అయితే మార్చిందో పౌలుగా, అదే ఆ స్థితిలో కనుక మనము ఉన్నామేమో. ఒకసారి ఆలోచన చేసినట్లయితే నువ్వు సౌలుగా ఉంటున్నావేమో ఒకసారి ఆలోచన చేసినట్లయితే అటువంటి సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. పౌలు చేసినటువంటి ఆ యొక్క పరిచర్య దేవుడు నీ ద్వారా ఈ దినాన్న చేసుకోవాలని అనుకుంటున్నాడేమో. మనం ఎన్నాళ్ళు తప్పిపోయినటువంటి స్థితిలో ఉంటాం. కృపను మనం వ్యర్థం చేసుకుంటూ వస్తున్నామేమో. ఆయన కృపాకాలము తరిగిపోతూ ఉన్నది. ఇంకా కృపాకాలంలో ఉన్నామని మనం అనుకుంటున్నామేమో. ఎందుకంటే రానున్నటువంటి దినాలన్నీ కూడా దుర్దినాలే. మనం చూసినటువంటి పరిణామాలు మన చేతులు దాటిపోతున్నాయి. అనేక మంది చనిపోతున్నారు. మన యొక్క బంధువులే, మన యొక్క సోదరులే, మన యొక్క సహోదరులే, మన కుటుంబీకులే. మనం ఏమి చేయనటువంటి స్థితి. లోకంలో వింటున్నటువంటి పరిణామాలు, చూసినటువంటి ప్రతి విషయం కూడా మనకెంతగానో భయాన్ని కలిగిస్తుంది. కనుక అటువంటి భయానకమైనటువంటి లోకంలో మనం ఉంటుండగా దేవుడు ఆయన కృప ద్వారా మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. మనందరినీ కూడా ఆయన కౌగిల్లోనికి ఆహ్వానిస్తున్నాడు. ఎంత పాపనైనా ఆయన చేర్చుకుంటున్నట్టున్నాడు. కనుక ఆ కృపను మనము వ్యర్థపరచుకోకుండా ఆయన కౌగిల్లోనికి కనుక మనం వెళ్ళినట్లయితే ఆ తండ్రి ఆ కుమారుని చూసిన వెంటనే ఏ విధముగా అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, నిన్ను కూడా ఆ విధముగా చూసి ఆయన పరిగెత్తుకు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధముగా నీవు పశ్చాత్తాపడినటువంటి హృదయముతో నీవు తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు తప్పక ఆయన కృపలో నిన్ను పెంపరు చేస్తాడు. దేవుని కృప మహదైశ్వర్యం గుర్తించి దేవుని కుమారులుగా మనం అవుదాం. ఆ కుమారులుగా కుమార్తెలుగా మనం అవి పౌలు చేసినటువంటి ఆ యొక్క పరిచర్య మనం కూడా ఆ విధమైనటువంటి పరిచర్యలో పాలువారిగా ఉంటూ అనేక మందికి దేని యొక్క వాక్యాన్ని, దేని యొక్క సువార్తను మనము అందిద్దాం. మనం దేనికి కొంచెం స్థలం ఇస్తే, మనం దేవునికి మనం కొంచెం సమయాన్ని ఇస్తే దేవుడు మనల్ని బహుగా భాగ్యవంతులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని యొక్క ప్రేమ కన్నులతో పోలిస్తే మన యొక్క విశ్వాసపు కన్నులు మన్యంగా గలదంట. కనుక ఆ విధముగా పాపి ఆయనను చూడకముందే ఇప్పుడు ఆయన పాపిని చూస్తున్నాడు. ఆ తండ్రి అతన్ని చూసి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు తెచ్చి నాపై బడి ఏడ్చెను. నవజీవామును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుందు. కుమారుని యొక్క ఆలోచన, కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మన కనులుకున్నటువంటి ఆ పాప పొరను తీసివేయడానికి ఆ తండ్రి నన్ను కూడా ఆహ్వానిస్తున్నాడు. ఆ పాపాన్ని మనం విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయాలతో కనుక మనం ఆయన వైపు ప్రయాణం చేసినట్లయితే, నీవు కొంచెం దూరం వస్తే చాలు
నీ కొరకు ఆయన నీకంటే ముందుగా నిన్ను చేరడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కౌగిలిలో నిన్ను ఎత్తిపెట్టుకోవడానికి, ఆయన నిన్ను గణపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఏంటో, ఆయన ఎటువంటి వాడో మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయనను మనము బాధపరుస్తున్నాం, ఆయనను గాయపరుస్తున్నాం. ఆయన యొక్క గాయాల్లో మనం వేలుపెట్టి ఆయన గాయాలను రేపేవారుగా ఉన్నాం. కానీ తండ్రి ఎంత ప్రేమ కలిగినటువంటి వాడంటే, ఎంత పాపనైనా చేర్చుకుంటున్నాడు. ఆయన కర్మలు చాపి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. కనుక అటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆ యొక్క తండ్రి అంత ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ తండ్రి ప్రేమలో నీవు నేను కూడా ఆయన ఇచ్చేటువంటి ముద్రను మనం పొందుకోవాలంటే పశ్చాత్తాప హృదయములతో మనం ముందుకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానంద మూల కుమారాల పుట్టించుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చో. సంఘ కానుకలను సమర్పించుకుందాం. కానుకలు పట్టుచుండగా ప్రత్యేకమైనటువంటి గీతాన్ని విందాం. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమము.
ప్రభు నీదు సిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేహినిను చేరితి. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేహినిను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. దూరదేశములో నా బాగుండు నను కొనుచు తప్పితి మార్గము. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము. దూరదేశములో నా బాగుండు నను కొనుచు తప్పితి మార్గము. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము. దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము. దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నీకేచు అర్పణలు నీవే మాకిచ్చితివి. మాకు నా సకలాస్తు మాకు నా సకలాస్తు మా ప్రభువాయవి నీవే కదా. నీకేచు అర్పణలు నీవెప్పుడు గైకొనుమా. ఆమేన్. ప్రార్థించు. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభువా నీ మమ్మల్ని ప్రేమించి నీ సిలువ చాటుని మమ్మల్ని అందరినీ కూడా మరుగుపరిచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఏమించి నీ రుణాన్ని మేము తీర్చగలము ప్రభువా. ఎన్నికలైనటువంటి మమ్మల్ని ప్రభువా నీవు ప్రత్యేకపరిచి
ఇటు యొక్క సమయాన్ని నైనా నిన్ను ఆరాధించుకున్నటువంటి భాగ్యం నైనా మాకును మా యొక్క సంఘాలకు ప్రభా నీవు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క దినము చూడనటువంటి వారు నైనా ఈ యొక్క సమయాన్ని ప్రభా అనుభవించినటువంటి వారు నైనా ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ ప్రభా నీ మమ్మల్ని ప్రత్యేకపరిచి ఈ యొక్క సమయాన్ని ప్రభా శ్రేష్టమైనటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దేవా యొక్క సమయంలో ప్రభా మేము నిన్ను ప్రార్థన చేస్తుండగా దయతో మా యొక్క మనల్ని అంగీకరించి మనం ఉంచున్నామయ్యా. దేవా దీనులమయ్యా, అయోగ్యులమైన ఎందుకు పనికిరానటువంటి వారము ప్రభా, మట్టి పురుగుల కంటే హీనులమునైనా ఏ యోగ్యత లేనటువంటి మమ్మల్ని నీవు ప్రత్యేకపరిచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. పాపమైనటువంటి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. ఇక విపత్తుమైనటువంటి పరిణామాల్లో ప్రభా నీ మమ్మల్ని తప్పిస్తూ ప్రభా దేవా మేలుతో మా హృదయాలను నీవు తృప్తిపరుస్తున్నావు నాయన. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలము ప్రభా. నీ ఎదుట ప్రభా నిలబడలేనటువంటి స్థితిలో మేము ఉన్నప్పటికీ కూడా నాయన దేవా ఆ కుమారుని నీవు ఏ విధముగా అయితే ప్రభా ప్రేమించి నీవు క్షమించినావు ప్రభా, ఆ విధంగా ప్రభా తండ్రి తన కుమారుని జాలిపడినట్లు ప్రభా ఆ రీతిగానైనా మమ్మల్ని మా మీద ఎంతో ప్రేమను చూపిస్తూ ప్రభా ఎంతో జాలితోనైనా మమ్మల్ని ప్రేమిస్తున్నావు నైనా దేవా. కానీ నైనా నీ యొక్క నామాన్ని ప్రభా మేము వ్యర్థంగా చురిస్తున్నాం ప్రభా, నీకు అవమానకరంగా మేము చేస్తున్నాం ప్రభా, నీ కృపను మేము చులకనగా చేస్తున్నామేమో ప్రభా. దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం నాయన. కానీ తండ్రి నైనా ఆ కుమారుడు వస్తున్నప్పుడు ప్రభా ఆ పశ్చాత్తాప హృదయంతోనైనా వస్తున్నప్పుడు ప్రభా ఆ తండ్రి యొక్క కుమారుని చూసి నైనా పరిగెత్తుకుంటూ వెళ్ళి నైనా మెడ మీద పడి ముందు పెట్టుకుని ప్రభా ఆ కుమారుని ఎంతగానో ప్రేమించి ప్రభా క్షమించి నైనా ఆ లోనికి ఆహ్వానించినటువంటి రీతిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఆ కృపను ప్రభా మేడలు నీవు చూపిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. అటువంటి కృపను ప్రభా మేము నైనా చులకన చేస్తున్నామేమో ప్రభా. అటువంటి నైనా ఎంతమంది అయితే చులకనగా చూస్తున్నారు ప్రభా, వాటి యొక్క హృదయాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం నేను. దయతో వారిని క్షమించమని అడుగుతున్నాం నాయన. దేవా మేము నేను ఈ లోకంలో ప్రభా అనేకమైనటువంటి తీర్మానాలు చేసుకుంటున్నాం కానీ ప్రభా దాన్ని అమలుపరచలేకపోతున్నాం నాయన. దేవా ఎవరైతే ప్రభా విధంగా అమలుపరుస్తారో ప్రభా నీవు వారి కొరకు నేను ముందుగా వచ్చి వారికంటే నేను ముందుగా వచ్చి ప్రభా వారి యొక్క విశ్వాసంలో వారిని ఇంకా కూడా బలపరుస్తానంటున్నాం ప్రభా. ఆ విధంగా నేను వారిని బలపరచమని అడుగుతున్నాం నాయన. దేవా నీవు దయదక్షిణ పూర్ణుడు ప్రభా, కృపా సత్య సంపూర్ణ కలవాడు నాయన. దేవా ఎంతో నేను ప్రేమ కలిగినటువంటి వాడు ప్రభా, నీకు కర్మలు చెప్పి మమ్మల్ని ప్రభా నేను పిలుస్తున్నావు నైనా. కానీ నీ యొక్క స్వరాన్ని మేము వినడానికి ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి నేను పాపంలోకి మేము బానిసలమైపోతున్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం నైనా. దేవా మా యొక్క సంఘంలో ఉన్నటువంటి నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా వీక్షిస్తున్నారు ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం ప్రభా. భాస్కర్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా ప్రభా తమ్మ గారు ప్రభా నీకు సన్నిధానంలో ఉన్నారు మేము నమ్ముచున్నాం ప్రభా. విడిచిపోయినటువంటి కుటుంబానికి ప్రభా దేవా ఆదరణ ఓదార్పు దయచేయమని అడుగుతున్నాం నేను. మరి ముందు ప్రభా భాస్కర్ గారికి నేను మంచి ఆరోగ్యమును దయచేయండి, ఆ హృదయంలో ఉన్నటువంటి వేదనను తొలగించండి ప్రభా. సమాధానాన్ని ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వారి బిడ్డలతో మాట్లాడండి ప్రభా. వారి బిడ్డలకు కూడా ప్రభా నీవే ఆదరణ ఓదార్పు దయచేయమని అడుగుతున్నాం నేను. దేవా సామ్యం జాన్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలను దీవించి ఆస్వాదించండి నేను. దేవా బలపరచమని అడుగుతున్నాము నాయన. దేవా కుటుంబంలో నీవు చేసినటువంటి మేరను బట్టి నీకు వందనాలు ప్రభా. వారందరికీ మంచి స్వస్థతను ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దేవా బిడ్డలనైనా దేవా నీకు సాక్షులుగా బిడ్డలను వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. బాలరాజు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. బిడ్డలను దీవించి ఆస్వాదించండి ప్రభా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. దేవా రాజులను గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా ప్రార్థించేటువంటి తల్లిగా ప్రభా బిడ్డలను ఇంకా ప్రభా దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాం నాయన. వారి ఇరువురిని దీవించి ఇచ్చినటువంటి నాయన కుమార్తెను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలే. బిడ్డలను దూరదేశంలో ఉంచుడుగా ప్రభా వారి యొక్క ఇచ్చినటువంటి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించి వారికి అనుగ్రహించిన బిడ్డలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలే. వారిని కూడా దీవించి ఆస్వాదించండి. వారి వయసులందరూ జ్ఞానమందును ఎదుగువర్ధడానికి బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం నాయన. సుధాకర్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, బలపరచండి, ఆరోగ్యం శక్తిని దయచేయండి. వారి హృదయంలో ఉన్నటువంటి నేను వాంఛనను తీర్చమని అడుగుతున్నాం నాయన. వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా జెసి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా ఇచ్చినటువంటి నేను కుమారుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలే. బిడ్డలను బలపరచండి, ఆరోగ్యం శక్తితో నింపమని అడుగుతున్నాం ప్రభా. విజయ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా వీళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం నేను. బలపరచండి నేను, ఆరోగ్యం శక్తితో నింపమని అడుగుతున్నాం ప్రభా. దేవా కృపమ్మ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నేను. దేవా సంఘాల కొరకు ప్రార్థన చేస్తుండగా ప్రార్థించేటువంటి తల్లిగా బిడ్డ నీకులు కూడా బలపరచమని అడుగుతున్నాం నాయన. దేవా అనేకుల కొరకు ప్రభా నైనా స్త్రీల సమాజం వారినైనా కలిసి ప్రభా ప్రార్థన చేస్తుండగా నైనా
వారి యొక్క ప్రార్థనల ద్వారా ప్రభావ అనేక మంది మేలు పొందుకుంటున్నారు నేను, అనేక మంది స్వస్థతలు పొందుకుంటున్నారు నేను. బిడ్డలు ఇంకా కూడా ప్రభావ ప్రార్థన యోధులుగా ప్రభావ దీవించి ఆశీర్వదించమని వచ్చినాం నేను. వారికి అందించినటువంటి బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. వారి బిడ్డలు దూర ప్రాంతంలో ఉంటుంది నేను, బిడ్డలందరినీ కూడా నేను బలపరిచిన ఆరోగ్య శక్తితో నింపు అడుగుతున్నాం నేను. ఏ తెగులను వారి కూడా సమీపించుకుని కాపుతల బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. వెంట గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. దేవా నైనా గారిని బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు సన్నిధానంలో ప్రభావ నీతో పాటు నైనా ఉన్నదని మేము నమ్ముచున్నాం నైనా. వారి కుటుంబానికి నేను ఆదరణ అవదార్పు దయచేయమని అడుగుతున్నాం నైనా. విడిచినటువంటి నైనా ఆ యొక్క బిడ్డలకి నైనా తల్లి లేని లోటు ప్రభావ నీవే తీర్చుకుని అడుగుతున్నాం నైనా. చిన్న బిడ్డలు ప్రభావ ఈ వయసులో ప్రభావ తల్లి యొక్క నేను తోడు ఎంతో అవసరమైనది నైనా. కానీ ప్రభావ నీకు సన్నిధానంలో ప్రభావ నేను నీకు పిలుచుకున్నావు ప్రభావ. అయితే ప్రభావ నైనా బిడ్డలకి నీవే ఆదరణ అవదార్పు దయచేయమని అడుగుతున్నాం నైనా. వారి కుటుంబంలో ఆ బిడ్డ లేని లోటు ప్రభావ నీవే తీర్చుకుని అడుగుతున్నాం నైనా. దేవా సుబ్బారావు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఈశ్వరయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆయన. బిడ్డలు దేవ దీవించి ఆశ్రదించండి. బిడ్డలు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం ఆయన. ఏదైనా చిన్నపాటి బలహీనతలు ఉంటుండగా ప్రభావ బలపరచమని అడుగుతున్నాం ఆయన. ఆరోగ్యం శక్తితో నింపుని అడుగుతున్నాం ప్రభావ. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆయన. దూర ప్రాంతం ఉన్నటువంటి కుమారుని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ఆయన. బిడ్డను దీవించి ఆశ్రదించండి. ఏ తెగులను వారి బిడ్డలను సమీపించుకున్న ప్రభు కాపుదల బిడ్డకు దయచేయండి. దివ్యాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ఆయన. వివాహం కొరకు ఎదురు చూస్తుండగా ప్రభావ నీ చిత్తమే ఉన్నదో ప్రభు నీ చిత్త ప్రకారం బిడ్డలు జరిగించుకుని అడుగుతున్నాం నేను. శరత్చంద్ర గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. బిడ్డలు దీవించి ఆశ్రదించండి నేను. బలపరచండి నేను. ఆరోగ్యం శక్తితో నింపుమని అడుగుతున్నాను నేను. వారి కుటుంబంలో నేను ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరును ప్రార్థన చేస్తున్నామయ్యా. సుశీలమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నేను. బిడ్డలు దీవించి ఆశ్రదించండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను పేరు దీవించి ఆశ్రదించుకుని అడుగుతున్నాం నేను. వారందరిని బలపరచండి నేను. ఆరోగ్యం శక్తితో నింపుమని అడుగుతున్నాం నేను. దేవా మార్టిన్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. బిడ్డ చేసినటువంటి చేతులను ఆశ్రదించండి. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డకు డ్యూటీగా వచ్చిన ప్రయాణమంతా కాపుతల బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం నాయన. దేవా వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా నేను వారి కుటుంబంలో ఉన్నటువంటి నన్ను బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలనైనా వయసునందును జ్ఞానమందును ఎదుగుదలను బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం నాయన. దేవా బిడ్డలను బలపరచండి నాయన. ఆరోగ్యం శక్తితో నింపుమని అడుగుతున్నాం నాయన. రవీంద్ర గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. జగన్ బట్టి ప్రార్థన చేస్తున్నాం నేను. బిడ్డలను బలపరచున్నాను. ఆరోగ్య శక్తితో నింపుమని అడుగుతున్నాం ప్రభావ. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. వారి వయసునందును జ్ఞానమందును ఎదుగుదలను బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. స్నేహలత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించండి. బలపరచండి. ఆరోగ్య శక్తితో నింపుమని అడుగుతున్నాం నేను. శాంతి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించి ఆశ్రదించండి నేను. దేవానికి వైపరీతమైన పరిణామాల్లో ప్రభావం ఉన్నప్పటికీ నేను ఏ తెగులు వారి ప్రార్థన సమీపించుకుని కాపుదల బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. రజనీ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించి ఆశ్రదించాను. వారి కుటుంబాన్ని బలపరచమని ఆరోగ్యం శక్తితో నింపుమని అడుగుతున్నాం నేను. సలమి శాంతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆశ్రదించమని అడుగుతున్నాం ప్రభావ. బలపరచండి. ఆరోగ్య శక్తితో నింపుమని అడుగుతున్నాం. ఈమె ప్రసాద్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించి ఆశ్రదించమని అడుగుతున్నాం ప్రభావ. దేవాకి నేను వారి యొక్క బలహీనతలను వారి విడుదల కలిగించే ప్రభావాలను బలమైంది నేను వారినైనా సాక్షిగా నిలబెట్టుకుని అడుగుతున్నాను. వారి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రదించండి. వారి వయసులందరూ జ్ఞానమందరూ ఎదుగుదలను కుటుంబాలకు దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీపిస్తున్నారు నేను వారందరినీ ఆత్మను కుమ్మరించండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపుమని అడుగుతున్నాను ప్రభావ. ఈ రోజు ప్రభావ ఈ వాక్యం ద్వారా ప్రభావ మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందుకు పొందనాలు ప్రభావ. మా హృదయంలో ఈ వాక్యాన్ని బలపరిచి దేవముఖంతగా రోజుతో ఫలింపచేయమని అడుగుతున్నాను నేను. బిడ్డలకి చుట్టి కర్మని కంటే సహాయం తెచ్చుకోండి. వారికి చేతులను వారికి స్థిరపరచుకోండి. మీరే మహిమ పొందుకోమని యేసు నామం నడి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుదని కాక ఈ రాజ్యంలో వచ్చిన కాదు నీ చిన్న పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరిన కాదు మనది ఆహారాన్ని మాకు దయచి మాడ ప్రార్థన చేసేవారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనల ఏకాదశులను తప్పించింది. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవు తండ్రి. ఆమేన్. ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీ మీద తన సంధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సంధిని కాంతింపజేసి నీకు సమాధానం కలుగు చేయను గాక. పితృపుత్ర శుద్ధాత్మాల
దేవుని దీవెన కలుగును గాక. మరొకసారి ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేసుకుంటున్నాను. బైబిల్ రీడింగ్ చదివినటువంటి సుధాకర్ గారికి, మానకొండ భాస్కరరావు గారికి, కుమారి దివ్యకి సంఘపక్షమున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క వారము జన్మదినము వివాహ దినాలు జరుపుకున్నటువంటి వారందరికీ కూడా సంఘపక్షమున హృదయపూర్వక శుభాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుని దీవెనలు మీకు కలుగును గాక. ఆమేన్.